Build your dreams, live rich, and leave rich. నమస్కారం. లైవ్ రిచ్ అంటే విలాసవంతంగా జీవించడం కాదు, ప్రశాంతంగా జీవించడం. మన కుటుంబానికి ఆర్థిక భద్రతను ఇచ్చామనే ధైర్యం ఉంటుంది చూడండి. ఆ ప్రశాంతత కంటే పెద్ద సంపద ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఈరోజు మనం మన కష్టార్జితాన్ని తెలివిగా, సురక్షితంగా ఎలా కాపాడుకోవాలనే విషయం గురించి వివరంగా మాట్లాడుకుందాం. అయితే ఈ ముఖ్యమైన చర్చలోకి వెళ్లే ముందు ఒక్క చిన్న గమనిక. ఇక్కడ మనం పంచుకునే సమాచారమంతా కేవలం అవగాహన కోసమే. ఏదైనా సరే ఒక ఆర్థిక నిర్ణయం తీసుకునేటప్పుడు మన వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకున్న ఒక నిపుణుడిని, అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించడం అత్యంత అవసరం. సరే, కాసేపు ఆలోచిద్దాం. మనందరం, ప్రతి కుటుంబం అనుకోని ఖర్చుల కోసం, భవిష్యత్ అవసరాల కోసం కొంత డబ్బు పక్కన పెడతాం కదా. దాన్నే మనం ఎమర్జెన్సీ ఫండ్ అంటాం. అయితే అసలు ప్రశ్నేంటంటే, ఆ డబ్బు ప్రస్తుతం ఎక్కడుంది? చాలా ఇళ్లల్లో చూస్తే ఆ డబ్బు సేఫ్టీ కోసం అని చెప్పి బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఉంటుంది. కాని అక్కడ డబ్బు ఏం చేస్తోంది? ఊరికే ఖాళీగా కూర్చుని చాలా తక్కువ వడ్డీని సంపాదిస్తోంది. నిజానికి ఈ రోజుల్లో ఉన్న ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఆ రాబడి దాదాపు 0 అనే చెప్పాలి. మ్యూచువల్ ఫండ్ అనే పదం వినగానే చాలామంది మదిలో ఒక్కటే భయం. దలాల్ స్ట్రీట్, స్టాక్ మార్కెట్, ఒడిదొడుకులు, డబ్బులు పోతాయేమో అనే ఆందోళన. అవన్నీ పెద్ద రిస్క్, ఒక రకమైన జూదం అనే ఒక బలమైన అపోహ మనలో చాలామందిలో నాటుకుపోయింది. ఈ ఒక్క కారణం వల్లే ఎన్నో కుటుంబాలు తమ కష్టార్జితాన్ని తెలివైన మార్గాల్లో పెట్టుబడి పెట్టడానికి వెనకాడుతున్నాయి. నిజానికి అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఒకేలా ఉండవనే ప్రాథమిక విషయం చాలామందికి తెలియదు. అయితే ఒక్కసారి ఊహించుకోండి, స్టాక్ మార్కెట్ రిస్క్ అనే మాటే లేకుండా మన ఎమర్జెన్సీ డబ్బును అత్యంత సురక్షితంగా పార్క్ చేసి, అవసరమొచ్చినప్పుడు అది ఆదివారమైనా అర్ధరాత్రైనా సరే క్షణాల్లో తిరిగి పొంది, అదే సమయంలో మన సేవింగ్స్ అకౌంట్ ఇచ్చే వడ్డీ కంటే దాదాపు రెట్టింపు వడ్డీని సంపాదించే ఒక మార్గముంటే ఎలా ఉంటుంది? ఈరోజు మనం ఆ రహస్య మార్గం గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ కాన్సెప్ట్ పేరు లిక్విడ్ ఫండ్. ఈ ఫినాన్స్ పదాలు విని కంగారు పడకండి. ఇంట్లో అందరికీ, అంటే ఓ 15 ఏళ్ల కుర్రాడికి కూడా సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి మనం ఒక సరదా ఉదాహరణ తీసుకుందాం. దాని పేరే విఐపి ఎయిర్పోర్ట్ పార్కింగ్ లాట్. ఇది వింటే చాలు, మొత్తం విషయం చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. సరే, మన డబ్బు ఒక కారు అనుకుందాం. ఆప్షన్ 1, ఆ కారును మనం తీసుకెళ్లి రోడ్డు పక్కన పార్క్ చేశాం. ఇదే మన సేవింగ్స్ అకౌంట్. కారు సేఫ్గానే ఉండొచ్చు, కాని దానివల్ల మనకు ఒక్క రూపాయి కూడా రాదు. ఆప్షన్ 2, అదే కారును తీసుకుని ఒక ఫార్ములా 1 రేసులో పాల్గొన్నాం. ఇదే మన స్టాక్ మార్కెట్ లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. రేసులో గెలిస్తే భారీ బహుమతి వస్తుంది, సందేహం లేదు. కాని మధ్యలో కారు క్రాష్ అయ్యే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక మూడో ఆప్షన్, మన కారును మనం ఒక విఐపి ఎయిర్పోర్ట్ పార్కింగ్ లాట్లో పెట్టాం. అక్కడ మన కారుకు 24/7 సెక్యూరిటీ ఉంటుంది, చాలా సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు, అక్కడ పార్క్ చేసినందుకు ఆ ఎయిర్పోర్ట్ వాళ్లే మనకు ప్రతిరోజూ కొంత డబ్బు చెల్లిస్తారు. అన్నింటికన్నా అద్భుతమైన విషయమేంటంటే, మనకు కారు ఎప్పుడు కావాలంటే అప్పుడు కేవలం టికెట్ చూపించి వెంటనే దాన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ విఐపి పార్కింగ్ లాటే లిక్విడ్ ఫండ్. సురక్షితం, సౌకర్యవంతం మరియు ప్రతిఫలాన్నిచ్చేది. ఓకే, ఈ పార్కింగ్ లాట్ ఉదాహరణ బాగుంది కదా. ఇప్పుడు ఈ విఐపి పార్కింగ్ లాట్ వెనుకున్న అసలు మెకానిక్స్ ఏంటో చూద్దాం. ఈ ఫైనాన్స్ ప్రపంచం లోపలికి వెళ్ళి అసలు ఇది ఎలా పనిచేస్తుందో వివరంగా తెలుసుకుందాం. మళ్ళీ చెప్తున్నా, ఏమీ కంగారు పడకండి, ప్రతి విషయాన్ని చాలా సింపుల్గా వివరిస్తాను. మైక్రోలెసన్ 1, లిక్విడ్ ఫండ్స్ గురించి మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన ఒకే ఒక సంఖ్య 91. 91 ఇదే లిక్విడ్ ఫండ్స్ యొక్క బంగారు సూత్రం. ఇది ఫండ్ మేనేజర్ ఇష్టప్రకారం పెట్టింది కాదు, మన మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబీ నిర్దేశించిన ఒక కఠినమైన నియమం. ఈ ఒక్క నియమం వల్లే లిక్విడ్ ఫండ్స్ ఇంత సురక్షితంగా ఉంటాయి. అసలు ఈ 91 రోజుల నియమంలో ఉన్న మ్యాజిక్ ఏంటి? ఆలోచించండి. ఒక వ్యక్తికి 10 సంవత్సరాల కోసం డబ్బు అప్పుగా ఇచ్చామనుకుందాం. ఈ 10 ఏళ్లలో ప్రపంచం ఎంత మారొచ్చు? ఆర్థిక వ్యవస్థ తలకిందులు కావచ్చు, ఆ వ్యక్తి ఉద్యోగం పోవచ్చు, చివరికి మన డబ్బు తిరిగొస్తుందనే గ్యారంటీ ఉండదు. రిస్క్ చాలా ఎక్కువ. కాని అదే డబ్బుని కేవలం 90 రోజుల కోసం భారత ప్రభుత్వానికి లేదా దేశంలోనే అతిపెద్ద, అత్యంత నమ్మకమైన కంపెనీలకు అప్పుగా ఇస్తే, ఈ 3 నెలల కాలంలో భారత ప్రభుత్వం దివాలా తీసే అవకాశం ఉందా? లేదా టాటా, రిలయన్స్ వంటి పెద్ద కంపెనీలు మూతపడే అవకాశం ఉందా? దాదాపు 0.
అవునా? ఇదే లిక్విడ్ ఫండ్స్ భద్రత వెనుకున్న అసలు రహస్యం. సెబీ నియమాల ప్రకారం లిక్విడ్ ఫండ్ మేనేజర్ మన డబ్బును 91 రోజుల కంటే ఎక్కువ కాలపరిమితి ఉన్న సాధనాల్లో పెట్టుబడి పెట్టడానికి వీల్లేదు. ఈ చాలా చిన్న కాలపరిమితి అనేది రిస్క్ను దాదాపుగా సున్నాకి తగ్గిచ్చేస్తుంది. మైక్రో లెసన్ 2. సరే, 91 రోజుల కంటే తక్కువ అప్పు ఇవ్వడం వల్ల సేఫ్ అని అర్థమైంది. కానీ అసలు మన దగ్గర తీసుకున్న ఈ డబ్బును ఈ ఫండ్ మేనేజర్లు ఎవరికి అప్పుగా ఇస్తున్నారు? మన డబ్బు ఎక్కడికి వెళ్తోంది? ఈ అప్పు తీసుకునేది ఎవరు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మనమిచ్చే ఈ అప్పు తీసుకునేదెవరో కాదు, మన దేశంలోనే అత్యంత నమ్మకమైన అతిపెద్ద సంస్థలు. మొదటిది ట్రెజరీ బిల్లులు. అంటే మనం నేరుగా భారత ప్రభుత్వానికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అప్పు ఇస్తున్నామన్నమాట. భారత ప్రభుత్వమే మనకు హామీ ఇస్తోంది. ఇంతకంటే సురక్షితమైన పెట్టుబడి ఇంకొకటుంటుందా చెప్పండి? రెండవది కమర్షియల్ పేపర్స్. అంటే టాటా, రిలయన్స్ లాంటి అతిపెద్ద AAA రేటింగ్ ఉన్న కంపెనీలు తమ రోజువారీ ఖర్చుల కోసం, ఉదాహరణకు ఉద్యోగుల జీతాల కోసం తీసుకునే చిన్న, స్వల్పకాలిక రుణాలు. మూడవది సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్. అంటే HDFC, ICICI లాంటి పెద్ద పెద్ద బ్యాంకులు తీసుకునే రుణాలు. ఒక్క మాటలో చెప్పాలంటే లిక్విడ్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మనం దేశంలోనే అతిపెద్ద ఆటగాళ్లకు అతి తక్కువ కాలానికి అప్పు ఇచ్చే ఒక మినీ బ్యాంక్లాగా పనిచేస్తున్నాం. అందుకే ఇది అంత సురక్షితం. మైక్రో లెసన్ 3. జీవితంలో అనుకోని సంఘటనలు ఎప్పుడైనా జరగవచ్చు. ఒక మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు, లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురుకావచ్చు. అలాంటి సమయంలో డబ్బు నీళ్లలా అవసరమవుతుంది. అలాంటి క్లిష్ట సమయంలో లిక్విడ్ ఫండ్ అనేది మన ఫైనాన్సెస్కు ఒక ఎమర్జెన్సీ ఆక్సిజన్ ట్యాంక్ లాంటిది. శ్వాస ఆగిపోతున్నప్పుడు ఆక్సిజన్ ట్యాంక్ ఎలా ప్రాణం పోస్తుందో, ఆర్థిక సంక్షోభంలో లిక్విడ్ ఫండ్ కూడా సరిగ్గా అలాగే ఆదుకుంటుంది. చాలామంది ఎమర్జెన్సీ ఫండును ఫిక్స్డ్ డిపాజిట్ అంటే FDలో పెడతారు. కానీ ఒకసారి ఆలోచించండి, ఒకవేళ ఆదివారం రాత్రి హాస్పిటల్ బిల్ కట్టడానికి డబ్బు అర్జెంటుగా అవసరమైతే ఏం చేస్తారు? మనం FDని బ్రేక్ చేయలేం. బ్యాంకు మూసి ఉంటుంది. ఒకవేళ పని దినాల్లో బ్రేక్ చేసినా బ్యాంకు మనకు భారీగా పెనాల్టీ విధిస్తుంది. ఇక్కడే లిక్విడ్ ఫండ్ తన అసలు సూపర్ పవర్ను చూపిస్తుంది. చాలా లిక్విడ్ ఫండ్స్ ఇన్స్టెంట్ యాక్సెస్ లేదా ఇన్స్టెంట్ రిడెంప్షన్ అనే ఒక అద్భుతమైన ఫీచర్ను అందిస్తాయి. దీని అర్థమేంటంటే, మన ఫోన్లోని యాప్లో ఒక బటన్ క్లిక్ చేస్తే చాలు 50,000 రూపాయల వరకు డబ్బు కేవలం నిమిషాల్లో మన బ్యాంక్ అకౌంటుకు వచ్చేస్తుంది. అది ఆదివారమైనా, పండగ రోజైనా, అర్ధరాత్రైనా సరే, ఎలాంటి పెనాల్టీ లేకుండా. ఇది ఒక ఆర్థిక సంక్షోభంలో ఎంత పెద్ద ఉపశమనమో ఒక్కసారి ఊహించండి. సరే, ఇదంతా విన్న తర్వాత మనలో చాలామందికి ఒక సందేహం రావటం చాలా సహజం. ఇంత బాగుంది, ఇంత సేఫు, ఇంత సులగం అంటున్నారు. ఇందులో ఏదో మతలబుండే ఉంటుంది. పన్నుల సంగతేంటి అని. ఇది చాలా సరైన ప్రశ్న. మనం పారదర్శకంగా, నిజాయితీగా పన్నుల గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లిక్విడ్ ఫండ్స్ ద్వారా వచ్చే లాభాలను డెట్ ఫండ్స్ నుంచి వచ్చిన లాభాలుగా పరిగణిస్తారు. దీనికి పన్ను విధానం చాలా సూటిగా ఉంటుంది. ఒక సంవత్సరంలో మనకు ఎంతైతే లాభం వస్తుందో ఆ లాభాన్ని మన వార్షిక జీతానికి లేదా ఆదాయానికి కలుపుతారు. ఆ తర్వాత మనం ఏ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో ఉన్నామో, ఉదాహరణకు 10%, 20% లేదా 30% స్లాబ్, ఆ స్లాబ్ ప్రకారమే ఈ లాభం మీద పన్ను కట్టాలి. ఇందులో దాచిపెట్టడానికి ఏమీ లేదు. ఇది వాస్తవం. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి. ఇది చాలా ముఖ్యం. లెక్కలు వేసి చూద్దాం. ఉదాహరణకు మన సేవింగ్స్ అకౌంట్ 3% వడ్డీ ఇస్తుందనుకుందాం. ఒక లిక్విడ్ ఫండ్ సంవత్సరానికి సగటున 6.5% రాబడి ఇచ్చిందనుకుందాం. ఒక వ్యక్తి 30% పన్ను స్లాబ్లో ఉంటే ఆ వ్యక్తికి లిక్విడ్ ఫండ్ లాభంపై పన్ను పోగా నికరంగా సుమారు 4.5% రాబడి చేతికొస్తుంది. ఇప్పుడు చెప్పండి, 3% మంచిదా లేక పన్నులు కట్టిన తరువాత కూడా వచ్చే 4.5% మంచిదా? గణితం చాలా స్పష్టంగా చూపిస్తోంది. పన్ను చెల్లించినప్పటికీ మన డబ్బు సేవింగ్స్ అకౌంట్లో ఖాళీగా కూర్చోవడం కంటే లిక్విడ్ ఫండ్లో ఉండటమే చాలా తెలివైన పని. ఓకే, ఇప్పుడు వరకు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మనం విన్న కొన్ని కష్టమైన ఫైనాన్స్ పదాలను ఒక్క వాక్యంలో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇది మన కాన్ఫిడెన్స్ను మరింత పెంచుతుంది. మెచ్యూరిటీ పీరియడ్ అంటే సింపుల్గా ఒక అప్పును పూర్తిగా తిరిగి చెల్లించడానికి ముందుగా ఒప్పుకున్న చివరి తేదీ అన్నమాట. ట్రెజరీ బిల్లులు అంటే భారత ప్రభుత్వం ఇచ్చే ఒక సూపర్ సేఫ్ హామీ పత్రం. దీని ద్వారా 1 సంవత్సరంలోపు డబ్బు తిరిగి చెల్లిస్తామని వాగ్దానం చేస్తుంది. కమర్షియల్ పేపర్ అంటే ఒక పెద్ద,
నమ్మకమైన కంపెనీ తన రోజువారీ ఖర్చుల కోసం జారీ చేసే ఒక షార్ట్ టర్మ్ అప్పుపత్రం. ఇన్స్టెంట్ రిడెంప్షన్ అంటే పెట్టుబడిదారుడు తన లిక్విడ్ ఫండ్ నుండి 50,000 రూపాయల వరకు డబ్బును నిమిషాల్లోనే తన బ్యాంక్ ఖాతాలోకి పొందేందుకు వీలు కల్పించే ఒక అద్భుతమైన సౌకర్యం. ఈరోజు మనం నేర్చుకున్నది కేవలం సమాచారం కాదు, ఇది మన కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేసే జ్ఞానం. అయితే కేవలం తెలుసుకోవడం మాత్రమే సరిపోదు కదా, దాన్ని ఆచరణలో పెట్టడం కూడా అంతే ముఖ్యం. ఈరోజు నేర్చుకున్న ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో పంచుకోవాలి. జీవిత భాగస్వామితో, కాస్త పెద్ద పిల్లలతో కలిసి కూర్చొని మన ఎమర్జెన్సీ ఫండ్ ఎక్కడుంది, దాన్ని ఇంకా తెలివిగా ఎలా నిర్వహించవచ్చు అని చర్చించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆర్థిక ప్రణాళిక అనేది ఒక వ్యక్తి బాధ్యత కాదు, అది కుటుంబం కలిసికట్టుగా తీసుకోవాల్సిన ఒక ముఖ్యమైన నిర్ణయం. ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన కుటుంబ ఆర్థిక భద్రత కోసం ఈ వారంలోనే మనం తీసుకోగల ఆ ఒక్క చిన్న కాని తెలివైన నిర్ణయమేంటి? అది మన సేవింగ్స్ అకౌంట్లోని డబ్బును ఒకసారి సమీక్షించడం కావచ్చు, లేదా ఒక మంచి ఫినాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడటానికి అపాయింట్మెంట్ తీసుకోవడం కావచ్చు. ఆ మొదటి అడుగు వేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ చిన్న అడుగే మన కుటుంబానికి ఒక సురక్షితమైన ఆర్థిక వారసత్వాన్ని అందిస్తుంది.